గణపతి నమః, శ్రీ మహాసరస్వతి నమః, శ్రీ అనఘాసహిత దత్తదేవతాభ్యో నమః. శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారికి, శ్రీ 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 బుద్ధిశేఖర భారతీ స్వామివారికి ప్రణమిల్లుతూ ముందుగా గురుపాదకులు వీక్షకులకు స్వాగతం అండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి అంశము ఆయనను అనుసరించినటువంటి ఆదిశక్తి. రెండవది రాహుగ్రహ పరిహారాలు. ముందుగా ఆయనను అనుసరించినటువంటి ఆదిశక్తి ఎవరాయన, ఆయనను ఆదిశక్తి ఎందుకు అనుసరించారు అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. ఒకప్పుడు ఒక మహనీయుడు దీర్ఘకాలం పాటు తపస్సును చేయడం ప్రారంభించాడు. ఆయన యొక్క తపస్సుకు సంతసించినటువంటి ఆ ఆదిశక్తి ప్రత్యక్షమయ్యి ఆయనకి సిద్ధినిచ్చారు. ఆవిడ యొక్క ఉపదేశం ప్రకారం ఆయన దేశాటన చేయటం మొదలు పెడతారు. లోక కళ్యాణం కోసం ఆ తల్లి ఆయనను అనుసరించడం మొదలు పెడతారు. ఇప్పుడు ఆ మహనీయుడు ఎవరు అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ముందు ఆయన యొక్క ఔన్నత్యము, ఆయన యొక్క తపశ్శక్తి ఎటువంటిదో మనం కొన్ని సంఘటనల వల్ల మనం తెలుసుకుందాం. ఈయన తను గురువు వద్ద ఉన్నప్పుడు ఆయన స్నానానికి గంగా తీరానికి వెళ్ళినప్పుడు ఉధృతంగా ఉన్నటువంటి గంగ ఈయన యొక్క పాదస్పర్శ తగలగానే శాంత స్థితికి చేరుకోవటాన్ని ఆయన గురువు గమనించడం జరిగింది. దానితోటి ఆయన ఈ బాలుడు సామాన్యుడు కాదని, కారణజన్ముడని, మహనీయుడని ఆయన గుర్తించారు. ఈయన యొక్క మానవత్వాన్ని చాటేటువంటి మరొక సన్నివేశాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈయన దేశాటన చేస్తున్నప్పుడు ఒక గ్రామానికి చేరుకుంటారు. ఆ గ్రామంలో ఒక వితంతువు రోధించడం ఆయన చూస్తారు. దానికి గల కారణం ఏమిటని ఆయన ప్రశ్నిస్తారు. దానితో అప్పు చెల్లించని కారణం చేత జమీందారు తన కుమారుణ్ణి తీసుకువెళ్ళిపోయాడని ఆవిడ బాధగా చెబుతారు. దానితోటి ఆయన ఆ జమీందారు వద్దకు వెళతారు. ఆ బాలుని విడిపించమని ఆయన కోరతారు. దానితో ఆ జమీందారు అప్పు చెల్లించే వరకు పిల్లాడిని విడిచిపెట్టేది లేదని కరాఖండిగా సమాధానం చెబుతారు. అప్పుడు ఆయన తన పాదాల కింద ఉన్నటువంటి భూమిని తవ్వమని చెబుతారు. అలా చేసినటువంటి జమీందారికి తన అప్పు ఎంతవరకు ఆ బాలుడు చెల్లించాలో అంత దానికి తగ్గ ధనం దొరుకుతుంది. ఇది చూసి ఆశ్చర్యపోయినటువంటి ఆ జమీందారు ఈ పిల్లాడు సామాన్యుడు కాదని, మహనీయుడని తెలుసుకుని ఆయన పాదాక్రాంతుడవుతారు. ఈ బాలుడు ఎవరో కాదు, ఈయనే బాబా కినారాంగా పిలుస్తారు. ఈయన 1601వ శతాబ్దంలో జన్మించారు. సుమారు దీర్ఘకాలం పాటు జీవించినటువంటి ఈయన జన్మించినటువంటి 3 రోజుల వరకు ఈయన ఏడవలేదు. ఈయన జన్మించిన 3వ రోజు ఈయన ఇంటికి 3 మహనీయులు వచ్చి ఈయనకి ఉపదేశం చేశారు. ఈయన భాద్రపద బహుళ చతుర్దశి నాడు జన్మించారు. ఈయన యొక్క ఆశ్రమం మనం వారణాసిలో కినారాం స్థల్ అనే పేరుతోటి లేదా కినారాం ఆశ్రమం అనే పేరుతోటి మనకి కనపడుతుంది. సమాధిలోకి చేరుకున్నటువంటి ఆశ్రమం అది. ఇప్పుడు మనం రాహుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు తెలుసుకుందాం. జాతకంలో రాహు అనుకూలంగా లేనప్పుడు వారు వ్యసనాల పాలవుతారు. అయోమయం, బద్ధకం, మానవతా సంబంధాలు వారి జీవితంలో దెబ్బతినడం, వ్యాపారంలో నష్టాలు రావడం, రక్తానికి సంబంధించినటువంటి వ్యాధులు రావటం, ఇటువంటివి మనకి కనబడుతూ ఉంటాయి. ఈ రాహుగ్రహానికి అధిదేవత దుర్గాదేవి. కాబట్టి రాహుగ్రహానికి యొక్క ప్రభావం తగ్గాలి అంటే మనం దుర్గాదేవికి సంబంధించినటువంటి అర్చన చేయడం ద్వారా, అదేవిధంగా కేజుంపావు మినువుల్ని రాహుకాలంలో కానీ, మంగళవారం కానీ, ఆదివారం కానీ దానమించినట్లయితే తగ్గుతుంది. అదేవిధంగా దుర్గాదేవికి సంబంధించి దుర్గా ఆలయంలో 18 కానీ 27 ప్రదక్షిణలు కానీ చేయడం ద్వారా గ్రహం యొక్క దుష్ప్రభావాలు మన జాతకంలో తగ్గుతాయి.